మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక ఈరోజు దినపత్రికలో ఉన్నటువంటి అన్ని ప్రధానాంశాలు ఒకసారి చూద్దాం. మొదటిగా ఈనాడు పేపర్లో ఉన్నటువంటి ప్రధానాంశాలు చూస్తే, పునరుద్ధరణ దశ దాటి ప్రగతి వైపు పరుగులు, ప్రజలకు ఇక పేదలకు ఏటా 33,000 కోట్ల నగదు బదిలీ, అమరావతి శాశ్వత రాజధానిగా కేంద్రం చట్టం, ఇక ఏఐ క్వాంటంతో రాష్ట్రానికి ప్రపంచ స్థాయి గుర్తింపు, విద్యుత్ ఛార్జీలు తగ్గించాం, ఇక విశ్వ విపణిలోకి మన ఎగుమతులు, గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉద్ఘాటన, ఉభయ సభల సంయుక్త సమావేశంలో అబ్దుల్ నజీర్ మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, అమరావతి శాశ్వత రాజధానిగా కేంద్రం చట్టం తీసుకొచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది, పెడుతున్నాడంట. కంప్లీట్గా రాజధాని ఏపీకి సంబంధించినటువంటి రాజధాని అమరావతి ఫైనల్, అది ఇంకా రాజధానులు ఉండవు అంటూ కూడా గతంలో వైసీపీ చెప్పినటువంటి పరిస్థితి చూస్తే 3 రాజధానులు ఏర్పాటు చేస్తారు, 3 రాజధానులు పెడితే డెవలప్ అవుతుంది, ఎందుకు మనం పెట్టుకోవద్దన్న ఉద్దేశంతో కూడా చాలా మాటలు కూడా వైసీపీ నుంచి విన్నటువంటి మాటలు మనం చూస్తాం ఏపీలో. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇక్కడున్న సిచ్యువేషన్ ఏంటంటే, కంప్లీట్గా రాజధాని అమరావతిగా పెట్టేస్తున్నాం అంటూ కూడా ఒక చట్టం కూడా రూపొందించినటువంటి వైనం చూస్తా ఉన్నాం. ఇంకా ఎవరు కూడా దాన్ని తీసేయడానికి అవకాశం లేదు అంటూ కూడా ఒక చట్టం తీసుకొచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. దాంతో అమరావతి డెవలప్మెంట్ కోసం అయితే ఇక్కడ చూస్తా ఉన్నారు. అమరావతితో పాటు ఏపీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విషయానికి వస్తే, ఏఐ క్వాంటంతో రాష్ట్రానికి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే ప్రజెంట్ కూడా ఏఐ క్వాంటంకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏపీ వైడ్గా డెవలప్ చేద్దాం, ఏఐ క్వాంటంతో మనం ఎందుకు డెవలప్ కావద్దు, ఉద్యోగ అవకాశాలు ఎందుకు క్రియేట్ చేసుకోవద్దు, ప్రపంచ దేశాలు మొత్తం ఏపీ వైపు ఎందుకు చూడొద్దు అనే ఉద్దేశంతో ఏఐ క్వాంటంతో రాష్ట్రానికి ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుంది అంటూ కూడా చూస్తూ ఉన్నాం. ఇక విద్యుత్ ఛార్జీలు తగ్గించాం, విశ్వ విపణిలోకి మన ఎగుమతులు పంపించే అవకాశం కనిపిస్తూ అంటూ అబ్దుల్ నజీర్ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంలో మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తా ఉన్నాం. ఇక సూటిగా సుత్తి లేకుండా ఆవు కదలొద్దు, పూర్తిగా సిద్ధమైనండి, ఎవరేం మాట్లాడుతున్నారో సభలో ఉండి గమనిస్తా, ఎన్డీఏ శాసనసభాపక్ష భేటీలో సీఎం చంద్రబాబు వెల్లడి చేసినటువంటి మాటలు చూస్తా ఉన్నాం. రైట్గా ప్రసంగంలో మాట్లాడుతూ ఉంటే వైసీపీ వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా చూసాం మనం. సో మనం దాన్ని అంతా దృష్టిలో పెట్టుకొని సూటిగా సుత్తి లేకుండా ఆవు కదలొద్దు, పూర్తిగా సిద్ధమైరండి అంటూ కూడా వాళ్ళ కూటమి నాయకులకు చెప్పినటువంటి పరిస్థితి. ఇక అమెరికాకు పూర్తిగా లొంగిపోయారు, రైతు ప్రయోజనాల పరిరక్షణలో రాజీపడ్డారు అంటూ రాహుల్ గాంధీ వాణిజ్య ఒప్పందంపై రాహుల్ నిప్పులు, దేశాన్ని అమ్మింది కాంగ్రెస్. నిర్మలా సీతారామన్ ఏమంటుంది, వాణిజ్య ఒప్పందంపై రాహుల్ నిప్పులు జరిగితే దేశాన్ని అమ్మింది కాంగ్రెస్ అంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పోటాపోటీగా నిప్పులు చేరినటువంటి వైనం ఇక్కడ కనిపిస్తూ ఉంది. గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలపై సిట్, రాష్ట్రానికి వెలుపల ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణుల సహకారం తీసుకోండి, జవాబు పత్రాలు తారుమారు చేశారో లేదో తేల్చండి అంటూ మార్చి 16 లోపు నివేదిక ఇవ్వాలని సిట్కు హైకోర్టు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. రెడీగా 11 ఇదే వైకాపా లెక్క. సభలో ఉన్న ఆ కొద్ది నిమిషాలు రచ్చే. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పోడియం వద్దకు పంపిన జగన్, బొత్స ఫ్లకార్డులను చింపి గవర్నర్ పైకి విసిరిన పెద్దిరెడ్డి, ఇతర సభ్యులు. సభ ప్రారంభమైన 11 నిమిషాలకే వెనక్కి పిలిపించి నిష్క్రమణ, గవర్నర్ ప్రసంగానికి ఆటంకం. తొలి రోజు వైకాపా తీరిది అంటూ కూడా చూసాం, మాట్లాడుకున్నాం. సో 11 నిమిషాలు వచ్చారు 11 మంది ఎమ్మెల్యేలు అంటూ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అంశం. రైట్. ఇక ఇంటర్ పరీక్షల్లో 32 పేజీల బుక్లెట్, ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే. రెండో ఏడాది వారికి 24 పేజీలే. 23 నుంచి పరీక్షలు, ఏర్పాట్లు పూర్తి. ఇంటర్ పరీక్షలు, ఏపీకి సంబంధించినటువంటి ఇంటర్ పరీక్షలు ఇప్పటి నుంచి 23 నుంచి పరీక్షలు అంట పూర్తి ఏర్పాటు చేస్తున్నారంట. దానికి సంబంధించి ఇక చిన్నప్ప పేరిట నెలలో 6,433 సుపథం టికెట్లు 2021 సెప్టెంబర్లో జారీ చేసిన తీతిది చైర్మన్ కార్యాలయంలో. ఇక అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డికి సన్నిహితుడు కాకపోతే అన్ని టికెట్లు ఎందుకు ఇస్తారంటూ కూడా విమర్శలు చేస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం, వైసీపీ సంబంధించి. కొరియన్ వ్యాపారి, ఆఫీస్ బాయ్, ఎలక్ట్రికల్ దుకాణం సేల్స్ మెన్, కిరాణా షాప్ వ్యక్తి అంటూ వీరంతా డైరెక్టర్లు. కొరియర్ వ్యాపారి, ఆఫీస్ బాయ్, ఎలక్ట్రికల్ దుకాణం సేల్స్ మెన్, కిరాణా షాప్ వ్యక్తి, వీరంతా డైరెక్టర్లు అంట. పదుల కొద్ది డొల్ల కంపెనీలు, వాటిలోకి మద్యం, ముడుపుల సొమ్ము మళ్లింపు, 77.5555 కోట్లు జమ చేసిన అదాన్ డీలా
ఎస్పీవై డిస్టరీలు బహుళ అంచెలు అందుచేత అనుబంధ అభియోగ పత్రంలో వెల్లడించిన సిట్ అంటూ చూస్తా ఉన్నాం. ఇక ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి ప్రధానాంశాలు ఒకసారి చూస్తే వందే మాత్రం పాడాల్సింది, అధికారిక కార్యక్రమాల్లో అమలుపరచాలి, గీతాలపన సమయంలో అందరూ నిలబడాలి, జనగణమన కంటే మన వందే మాత్రం ముందే పాడాలంటూ కూడా జనగణమన కంటే వందే మాత్రం ముందే పాడాలంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇక మొత్తం 6 చరణాలు ఆలపించాలి, స్కూల్ కార్యకలాపాలు దీంతో ప్రారంభించాలి, కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తానికైతే దేశవ్యాప్తంగా అది అమలు చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ లేవదు, బీజేపీ చాలదు, తెలంగాణలో కాంగ్రెస్కు తిరుగులేదు, మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు మనవే, కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై ప్రజల్లో హర్షం, బీఆర్ఎస్పై జనంలో ఇప్పటికే విముఖత, బీజేపీకి తెలంగాణలో పరిస్థితులు ఎప్పటికీ అనుకూలంగా ఉండవు, ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడితో ఏకాంత చర్చలు, ఇదే ఉత్సాహంతో ముందుకెళ్ళండి, పార్టీని మరింత బలోపేతం చేయండి. ఖర్గే సూచన చేశారు ఏంటంటే ఇదే తరహాలో ముందుకెళ్ళండి, పార్టీని మరింత బలోపేతం చేస్తే రాబోయే 2 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి ఎలక్షన్స్కి ఇది సపోర్ట్ చేసేదంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక నేడు రాహుల్ కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాష్, సవ్యసాచి ఘోష్కు మరిన్ని అదనపు బాధ్యతలు, జిహెచ్ఎంసీ సైబరాబాద్ మల్కాజ్గిరి కార్పొరేషన్లకు కొత్త కమిషనర్ల నియామకం, ఐఏఎస్లు నాన్ క్యాడర్ ఆఫీసర్లు బదిలీ పోస్టింగ్లు ఇచ్చినటువంటి పరిస్థితి. ఒకవైపు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, మరొక వైపు పోస్టింగ్లు కూడా ఇచ్చారు, బదిలీలు కూడా జరిగినాయి. 90% స్థానాలు మావే, ప్రతిపక్షాల ఆరోపణలు ప్రజలు నమ్మలేదు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఓటమి భయంతోనే రేవంత్ దౌర్జన్యాలు అంటూ, గులాబీ సైనికులది పోరాట స్ఫూర్తి అంటూ కేటీఆర్ మాట్లాడారు. అడుగడుగున అధికార దుర్వినియోగం చేశారు పోలింగ్కి సంబంధించి అంటూ హరీష్ రావు మాట్లాడేటువంటి మాటలు. కాంగ్రెస్ అరాచకాలపై ఫిర్యాదు చేసినా పట్టింపు లేదు, ఎన్నికల సంఘంపై రామచంద్రరావు, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గరమైనటువంటి మాటలు. హస్తం హవా, 70% మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యానికి అవకాశం, 7 కార్పొరేషన్లో 5 కాంగ్రెస్ ఖాతాలోకి, కరీంనగర్ నిజామాబాద్ బీజేపీకి లభించనున్న మెజార్టీ. ఓకే, కరీంనగర్ నిజామాబాద్లో మాత్రం బీజేపీకి లభించేటువంటి అవకాశం మెజార్టీ కనిపిస్తూ ఉంది. ఇక మిగతా ప్లేస్లన్నీ కూడా బీజేపీకి పెద్ద ఛాన్స్ లేదంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక ఈ ఎన్నికల్లోనూ కారుజోరు అంతంతే, ఉమ్మడి మెదక్లో మాత్రమే స్వల్ప ఆధిపత్యం, కేసీఆర్ ఇలాకా గజ్వేల్లోనూ క్లిష్టమే, సిరిసిల్లలో ఎగరనున్న గులాబీ జెండా అంటూ చూస్తా ఉన్నాం. మొత్తానికైతే సిరిసిల్ల మినహాయిస్తే, మెదక్ మినహాయిస్తే, అంటే మెదక్లో కూడా కొంచెం స్వల్ప ఆధిక్యం కనబడే అవకాశం కనిపిస్తూ ఉంది బీఆర్ఎస్కి సంబంధించి. ఇక గజ్వెల్లో కూడా కొంచెం క్లిష్టంగానే ఉన్న పరిస్థితి అంటూ కూడా చూస్తూ ఉన్నాం. సిరిసిల్లలో మాత్రం కంప్లీట్గా బీఆర్ఎస్ అంటూ ఒక వైనం చూడొచ్చు. సో 100 పట్టణాల్లో కాంగ్రెస్ బాగా మున్సిపల్ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తూ ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి అంచనాల ప్రకారం అయితే ఇది ప్రజెంట్ అయితే. సో మొత్తానికి పోలింగ్ 73% పోల్ అయినటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం. మున్సిపాలిటీలో అత్యధికంగా చౌటుప్పల్లో 91.91% పోల్ అయింది. మొత్తానికి తెలంగాణ వైడిగా చూస్తే చౌటుప్పల్లో మాత్రమే 91.91% పోలింగ్ శాతం నమోదైనట్టుగా చూస్తా ఉన్నాం. కార్పొరేషన్లో అత్యధికం నల్గొండలో 77.36% పోలింగ్ నమోదైంది. ఓటు వేసిన 38,09,406 మంది ఓటు వేశారు. మిర్యాలగూడలో బీఆర్ఎస్ ఏజెంట్లపై కాంగ్రెస్ దాడి, ఇద్దరి పరిస్థితి విషయం. రంగారెడ్డి జిల్లా సీతారాంపేటలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల ఘర్షణ, గద్వాల నిజామాబాద్ కామారెడ్డిలో దొంగ ఓట్ల కలకలం. ఇక ఐజలో చేతి గుర్తుకు ఓటేయాలన్న అధికారి విధుల నుంచి తొలగింపు, పోలీసులపై దుర్భాషలాడారంటూ ఎంపీ అరవింద్పై కేసు నమోదు. ఇక రేపు ఓట్ల లెక్కింపు ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక చెదురుమదురు ఘటనల మినహా, చెదురుమదురు ఘటన కొన్ని ప్లేస్లలో జరిగినాయి, ఇవి మినహా మిగతా ప్లేస్లన్నీ కూడా పోలింగ్ సక్సెస్ఫుల్గా నడిచింది అంటూ కూడా మనం చెప్తా ఉన్నాం, మనం చూసాం కూడా. సో మరి చూద్దాం రేపు మున్సిపల్కి సంబంధించినటువంటి కౌన్సిలర్స్ ఎవరెవరు విన్ అవుతారు, ఏ పార్టీ ముందంజలో ఉంటుంది. దాంతోపాటు ఇక మున్సిపల్కి సంబంధించి చైర్మన్ పీఠాన్ని ఎవరు కైవసం చేసుకుంటారు, అత్యధిక స్థానాలు మేమే కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ చెప్తా ఉంది. ఒకవైపు మరొక వైపు ఏమో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏం చేయలేదు, బీఆర్ఎస్ గత 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఇప్పుడు ఉంది. సో దాన్ని ప్రజలు నమ్మారు, విశ్వసించారు.
సో విశ్వసించారు కాబట్టి ఆ అభివృద్ధిని ముందు పెట్టి మాకు ఓటేశారంటూ కూడా బీఆర్ఎస్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక మహానగరం ఇక 3 కార్పొరేషన్లు జిహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి విభజిస్తూ సర్కారు జీవో. జిహెచ్ఎంసీని 3 ఏమంటారు కార్పొరేషన్గా విభజించారు. ఒకటేమో జిహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి. ఈ 3 జోన్లుగా అంటే 3 కార్పొరేషన్లుగా విభజిస్తే డెవలప్ అవుతుంది. ఇంకా ఫర్దర్గా ఏమన్నా ఇప్పుడు నిరుద్యోగ సమస్య కావచ్చు, అక్కడ డెవలప్మెంట్ కావచ్చు, ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధిని కూడా ఈ 3 కార్పొరేషన్లు చేస్తే డెవలప్ చేసుకోవచ్చు అంటూ కూడా ముందు చూపుతూ ముందుకు వచ్చినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. ఇక 3ంటికి ప్రత్యేక అధికారిగా జయేష్ రంజన్, జిహెచ్ఎంసీ కమిషనర్గా కర్నల్, సైబరాబాద్కు సృజన, మల్కాజ్గిరికి వినయ్ కృష్ణారెడ్డి నియమించారు. కోర్ అర్బన్ రీజియన్ వరకు వాటర్ బోర్డు 3 రీజియన్లు యూనిట్లు 12 జోన్లు కార్పొరేషన్లకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ప్రధాని మోదీ కళ్ళల్లో భయం, అమెరికాకు మోదీ పూర్తిగా లొంగిపోయారు, రైతుల ప్రయోజనాలు పనంగా పెట్టారు, భరతమాతను అమెరికాకు అమ్మేయడం సిగ్గు అనిపించడం లేదా. ఇక ఎప్స్టీన్ ఫైల్స్ అంశాలపై మోదీ జంకుతున్నారట. అనిల్ అంబానీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, లోక్సభలో రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. ఇక ఇవన్నీ తప్పుడు ఆరోపణలు, సభా హక్కుల తీర్మానం ప్రవేశపెడతామంటూ రిజిజు చెప్పారు. ఇక ఎప్స్టీన్ను 3-4 సార్లు కలిశారు, ఆయన నేరాలతో నాకు సంబంధం లేదంటూ కూడా హర్షదీప్ సింగ్ వెల్లడి చేసినటువంటి పరిస్థితి. ఇక తెలుగులో వాదనలు వినం, జడ్జిలందరికీ అర్థం కాకపోవచ్చు, ఆంగ్లంలోనే వాదనలు వినిపించాలి హైకోర్టు, లాయర్ను పెట్టుకునేందుకు పిటిషనర్కు గడువు అంటూ కూడా హైకోర్టు వాదన చేస్తూ ఉంది. మొత్తానికైతే తెలుగులో మేము మీ వాదన వినం, ఇంగ్లీష్లో మాత్రమే పెట్టాలి, ఇంగ్లీష్లో పెడితే మాత్రమే వింటామంటూ కూడా చూస్తూ ఉన్నారు. ఇంగ్లీష్లో వాదించేందుకు ఒక లాయర్ను కూడా ఏర్పాటు చేసుకోవాలంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి గడువు కూడా ఇస్తారంట హైకోర్టు. చూద్దాం. శాంతి సాక్షిలో ఉన్నటువంటి ప్రధానాంశాలు చూస్తే శాంతి భద్రతలను కాపాడండి, అసెంబ్లీలో గవర్నర్ ఎదుట నినదించినటువంటి వైఎస్ఆర్సీపీ అంటూ చూస్తూ ఉన్నాం. ఇక బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా పోడియం వద్ద నిరసన, రాష్ట్రంలో ఎవరికి రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం. మొత్తానికైతే రాష్ట్రంలో ఎవరికి రక్షణ లేదని, తర్వాత బడ్జెట్ సమావేశాల సందర్భంగా పోడియంకి ముందు గవర్నర్ ప్రసంగించేటువంటి సమయంలో పోడియంకి ముందు నిరసన తెలిపినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. ఇక ఇందులో చూస్తే అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని మండిపాటు, సూపర్ 6, సూపర్ 7 అంటూ ప్రజలను మోసం చేశారు, నిరుద్యోగ భృతి ఇస్తామంటూ యువతను దగా చేశారు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారు, ఇది దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అంటూ నినాదాలు చేశారు. సభ్యుల ఆందోళన మధ్య కొనసాగిన గవర్నర్ ప్రసంగం, ప్రభుత్వం తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. సో మొత్తానికి ఇప్పుడు మనం చదివినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఇందులో ఉన్నటువంటి పాయింట్స్ని హైలైట్ చేస్తూ పోడియం ముందుకెళ్ళి ధర్నా అంటే నినదించినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. పోడియం ముందుకెళ్ళి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మాకు రాష్ట్రంలో ఎవరికి రక్షణ లేకుండా పోయింది, దాడులు దౌర్జన్యాలు పెరుగుతూ ఉన్నాయంటూ కూడా నిరసనలు చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, మమ్మల్ని రక్షణ లేకుండా పోయింది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది, రెడ్ బుక్లో ఏమైతే మెన్షన్ చేశారో వాటిని మాత్రమే అమలు చేస్తూ ఉన్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి వైసీపీలకు సంబంధించి. ఇంకా బాకిల బాబు, బడాయిల డాబు అంటూ చూస్తా ఉన్నారు. గవర్నర్తోనూ అవే అబద్ధాలు చెప్పించిన సీఎం చంద్రబాబు అంటూ చూస్తాం. మొత్తానికి కూటమి ప్రభుత్వం ఏమైతే స్క్రిప్ట్ ఇచ్చారో, కూటమి ప్రభుత్వం ఏదైతే రాసిచ్చారో, కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రిపేర్డ్గా వచ్చినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని చదివించారంటూ కూడా వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. సర్కారు షాడిజానికి పరాకాష్ట, అబ్బటిని జైల్లోనే ఉంచేందుకు కుట్ర. ఒక కేసులో బెయిల్ వస్తుంటే మరో కేసు ముందుకు. ఇంకా మెడికల్ ఉద్యమంలో పెట్టిన కేసులో అంబటికి బెయిల్, వెంటనే మరో కేసులో పిటి వారెంట్. మొత్తానికి అంబటి రాంబాబుకు ఊరట లభించింది అని అనుకునేంత లోపే ఆయన మీద 52 కేసులు ఉన్నాయి కదా. సో ఆ 52 కేసులను ఒకటి బెయిల్ వస్తుంది, మరొకటి ఆపేస్తూ ఉన్నారు, అంటే దాన్ని ముందు పెడతా ఉన్నారు. బెయిల్ రాగానే దాన్ని హైలైట్ చేయడం వల్ల దాని మీద జైల్లోకి తీసుకెళ్లే పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉంది. మొత్తానికి అయితే జైల్లో పెట్టే కుట్ర బండుతున్నారంటూ వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఉన్నత విద్యకు ఊరి రాష్ట్రంలో భారీగా పేరుకుపోయిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు,
చరిత్రలో ఎన్నడూ లేనంతగా 6,300 కోట్లు పెండింగ్, దాదాపు 2,200 కోట్లు హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా, మొత్తంగా 8,500 కోట్లకు గాను ఇచ్చింది కేవలం 700 కోట్లే. ఇంకా 7,800 కోట్ల బకాయిలు ఉన్నాయి. అసెంబ్లీ వేల ప్రజలను మభ్యపెడుతూ 1,200 కోట్లతో బీఆర్ఓ అంటే ఆ మేరకు బిల్లు పెట్టుకోవచ్చని చెప్పి అత్యంత సాధారణ అనుమతి. దీనిపై లోకేష్ డప్పు కొడతా ఉన్నారు అంటూ చూస్తా ఉన్నాం. మొత్తానికి అయితే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి 6,300 కోట్లు పెండింగ్లో ఉంటే కొంతలో కొంత పంపించారు. దాన్ని కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దానికి లోకేష్ ఐటీ శాఖ మంత్రి, ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్ డప్పు కొడతా ఉన్నారు. దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తారు అంటూ కూడా ఇక్కడ మనకు సాక్షి పేపర్లో చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించి వెలుగు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. ఇక అమెరికా ట్రేడ్ డీల్తో భారత్కు నష్టం, ట్రంప్ ముందు మోదీ మోకరిల్లారంటూ కూడా రాహుల్ ధ్వజమెత్తినటువంటి సందర్భం. నేడు భారత్ బంద్, ఇండియా అమెరికా ట్రేడ్ డీల్కు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం గురువారం భారత్ బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్కు 10 జాతీయ ట్రేడ్ యూనిట్లను మద్దతు తెలిపాయి. ఇక బంద్ ప్రభావంతో వ్యాపార వాణిజ్య సముదాయాలు మూతపడనున్నాయంటూ చూస్తా ఉన్నాం. ఇక పాక్ను అమెరికా టాయిలెట్ పేపర్లా వాడుకున్నది. అమెరికా తమను టాయిలెట్ పేపర్ కంటే దారుణంగా వాడుకుందని పాక్ రక్షణ శాఖ మంత్రి ఆసిఫ్ కవాజా ఆరోపించారు. గతంలో సైనికుల పాలకులు చేసిన తప్పిదాల వల్ల ప్రస్తుతం దేశం ఉగ్రవాద కోరల్లో చిక్కుకుందంటూ ధ్వజమెత్తినటువంటి సందర్భం చూస్తున్నాం. ఇక పాక్ను అమెరికా టాయిలెట్ పేపర్లా వాడుకుందంట. అమెరికా పాక్ను మరి ఏం చేశారు, మరి వాడుకునేటప్పుడు ఏం చేశారు మరి? ఇక ఎప్స్టీన్ ఫైల్స్తో కేంద్ర మంత్రి హర్షదీప్ సింగ్ పేరు దాంట్లో మెన్షన్ చేశారు. లోక్సభలో వెల్లడించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రొఫెషనల్గా మీట్ అయ్యానంటూ కేంద్ర మంత్రి వివరణ అంటూ చూస్తా ఉన్నాక పైసాది హవ్వా అంటూ మున్సిపల్ ఎన్నికల్లో విచ్చలవిడిగా పంపకాలు, పోలింగ్ రోజు ప్రలోభాల పర్వం, 3 రోజులు అభ్యర్థులు ఖర్చు. ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓన్లీ 3 డేస్లో 5,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టారంట. ప్రధాన పార్టీలతో పోటీపడ్డ ఇండిపెండెంట్ మేయర్ చైర్పర్సన్ ఆశావాహుల ఖర్చు మొత్తానికి కోట్లల్లో ఉంది అంటూ చూస్తా ఉన్నాం. ఏఐ నచ్చకుంటే వెళ్ళిపోండి, తన ఏఐ ప్లాన్ నచ్చని ఉద్యోగులు వెళ్ళిపోవచ్చని గూగుల్ అల్టిమేటం జారీ చేసింది. ఏఐకి తగ్గట్టుగా తమకు తాము మార్చుకోలేని వారి కోసం వాలంటరీ ఎగ్జిట్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఉద్యోగులు దీన్ని ఎంచుకోవచ్చని తెలిపింది. మొత్తానికైతే ఏఐ రావడం, ఉద్యోగాలు పోతాయని చెప్పేసి అనుకోవడం, ఇంకా కంప్లీట్గా ఏఐ వస్తుంది, దాని తగ్గట్టు మీరు ఉండాలంటూ కూడా గూగుల్ ఉద్యోగులకు చెప్పినటువంటి పరిస్థితి. ఓటెత్తిన పట్టణం మున్సిపాలిటీలు కార్పొరేషన్లో కలిపి 73% పోలింగ్. యాదాద్రి జిల్లా చౌటుప్పలో అత్యధికంగా 91.91% నమోదైంది. మనం చూసాం. మొత్తానికైతే అతి తక్కువ పోలింగ్ శాతం ఎక్కువ నమోదైంది. ఎక్కడ నమోదైందంటే నల్గొండ జిల్లా నందికొండలో అతి తక్కువగా 59.68% పోలింగ్ అయితే నమోదైనటువంటి పరిస్థితిగా. ఇక మనం చూసాం. ఎన్నికలు జరిగిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, వార్డులు, డివిజన్లు 2,582, 414 కార్పొరేషన్లు. పోలైన ఓట్లంట మున్సిపాలిటీలకు సంబంధించి 28,04,267 మున్సిపాలిటీలకు సంబంధించి ఓట్లు పోలైనాయి. ఇక కార్పొరేషన్లకు సంబంధించి 10,05,132 ఓట్లు కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఆ ప్లేస్లో పోలేదు. ఇక పురుషులు ఎంతమంది ఓటేశారంటే 13,61,028 మంది పురుషులు ఓటేశారు. ఇక కార్పొరేషన్కి సంబంధించినటువంటి పురుషులు 4,90,544 మంది కార్పొరేషన్లలో పురుషులు ఓట్లు వేశారు. మహిళలు 14,42,751 ఇక్కడ మున్సిపాలిటీలో ఓట్లు వేశారు. మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక కార్పొరేషన్ సంబంధించి మహిళలు 5,14,475 మంది మహిళలు ఓటు హక్కు కార్పొరేషన్ల పరిధిలో ఓటు వినియోగించుకున్నారు. ఇక ఇతరులు మాత్రం 238, కార్పొరేషన్లో 113. పోలింగ్ శాతం 75.88 ఇక్కడ మున్సిపాలిటీలో. కార్పొరేషన్లో మాత్రం 66.05% మాత్రమే పోలైంది అంటూ చూస్తా ఉన్నాం. ఇక భారీ పోలింగ్తో ఎవరికి మేలు, 90% పైగా లోకల్ బాడీలో గెలుస్తామని కాంగ్రెస్ ధీమా. పట్టణాలు తమకే అనుకూలమంటున్న బీజేపీ, ఊహించని ఫలితాలు వస్తాయంటున్న బీఆర్ఎస్. పోలింగ్ సరళిని విశ్లేషిస్తున్న పొలిటికల్ పార్టీలు. నిజామాబాద్, కరీంనగర్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్.
సో మొత్తానికి ఇంకా ఎగ్జిట్ పోల్స్ కూడా చూస్తూ ఉన్నాం దీనికి సంబంధించి. ఇక్కడ చూస్తే పట్టణాలు తమకే అనుకూలమంటున్న బీజేపీ అంటూ చూస్తాం, ఊహించని ఫలితాలు వస్తాయంటున్న బీఆర్ఎస్. సో మొత్తానికి ఏదేమైనా కూడా నిన్న జరిగినటువంటి పోలింగ్ సరళి చూస్తే ఒకవైపు బీజేపీ టగ్ ఫర్ ఫైట్ ఉంది, ఇంకోవైపు ఏమో బీజేపీ ఏమంటుంది వీళ్ళిద్దరు ఏం చేయలేదు. వీళ్ళు 10 సంవత్సరాలకి ఏం చేయలేదు, ఇప్పుడు 2 సంవత్సరాలు దాటింది, ఈయన కూడా ఏం చేయలేదు. సో మరి వీళ్ళిద్దరికి ఓటేసినా పెద్ద ప్రయోజనం లేదు, మాకు అవకాశం ఇవ్వండి మేము చేసి చూపిస్తాం ఏంటి అనేది కూడా అని చెప్పి చెప్తా ఉన్నారు. నిన్న పోలింగ్ సరళి ప్రశాంతంగా జరిగింది, కొన్ని ప్లేస్లో మాత్రం చెదురుమదురు ఘటనలు జరిగాయి, గొడవలు కూడా జరిగిపోయాయి. వాటిని హైలైట్ చేయకుండా పోలీసులు అయితే దాన్ని పక్కన పెట్టుకుంటూ పోలింగ్ మాత్రం కంటిన్యూ చేశారు, ఇక్కడ కూడా ఆపలేదు, పోలింగ్ సరళి మాత్రం కంటిన్యూ అయింది. సో మరి 5 గంటల లోపు ఉన్న వాళ్ళకి మాత్రం పోలింగ్ ఓట్లు వేసే అవకాశం కూడా ఇచ్చారు. సో మరి రేపు వెలువడేటువంటి ఫలితాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. ఈ 3 పార్టీల భౌతవ్యం ఏంటి ఈ మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి, కార్పొరేషన్ సంబంధించినటువంటి చూద్దాం. మరి రేపు రిజల్ట్ వచ్చాక చూద్దాం ఎవరి భౌతవ్యం ఏంటనేది. రైట్, ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. చూస్తూనే ఉండండి 60. ఇది సామాన్యుడి ఆరో ప్రాణం. సమాజంలో పెచ్చురిల్లుతున్న నేరాలు,